ఫ్రెండ్స్ సమంత ఇప్పుడు తన జీవితంలోనే మోస్ట్ మెమరబుల్ ఫేజ్‌లో ఉంది. తల్లి కాబోతున్న సమంత చాలా హ్యాపీగా ఉంది. డిసెంబర్ మొదటి వారం తన 12 బిడ్డకు జన్మనివ్వాలని చెప్పేసి తన తహతహలాడుతుంది. ఎందుకంటే డాక్టర్లు కూడా తనకి డెలివరీ డేట్ ఆ టైంలోనే ఇచ్చినట్టు సమాచారం. అయితే ఈ నేపథ్యంలో చూసినట్టయితే సమంత తన అంటే తన భర్త అంటే తనకు చాలా ఇష్టం. నిజానికి 'రాజ్ నెడమోర్‌కి' ఇది రెండవ మ్యారేజ్. ఈవెన్ సమంతకి కూడా కావచ్చు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటి అంటే 'రాజ్ నెడమోరు' అలాగే తన మొదటి భార్య 'శ్యామిలికి' పుట్టిన పాప విషయంలో సమంత ఇప్పుడు షాకింగ్ నిర్ణయం తీసుకుందట. అయితే నిజానికి భార్యాభర్తలు విడిపోవచ్చు. కానీ పిల్లలు, తల్లిదండ్రులు విడిపోవడానికి అవకాశం లేదు. అందుకనే సమంత 'రాజ్ నెడమోర్‌కి' పుట్టిన పాపని కూడా తన దగ్గర పెట్టుకోవాలని అనుకుంది. అంటే కంప్లీట్‌గా కాదు. ఆహ్, వీక్‌లో కొన్ని రోజుల పాటు అంటే వాళ్ళ అమ్మ దగ్గరే పెడుతుంది. సాధారణంగా కోర్ట్ వాళ్ళెలా ఉంటుంది అంటే తల్లి దగ్గరే పెరగాలి అని జెప్పేసి అనుకుంటారు. కానీ ఇక్కడ కోర్టు గట్రా వ్యవహారాలు ఏమీ లేవు. కానీ 'రాజ్ నెడమోర్' భార్య 'శ్యామిలి' తన పాపనైతే తనే పెంచుకోవాలనుకుంది. కానీ సమంత మాత్రం ఒకటే నిర్ణయానికొచ్చింది. నా బిడ్డని నేనెంత ప్రేమగా అయితే చూసుకుంటానో, ఈ పాపని కూడా నేను అంతే ప్రేమగా చూసుకుంటాను. ఇక తను ఖచ్చితంగా తను 'రాజ్ నెడమోర్‌తో ఎంత సమయం కావాలంటే అంత సమయం గడపొచ్చు. తను ఎప్పుడూ కూడా నాకు మొదటి బిడ్డే అని చెప్పడం జరిగిందట. అయితే ఈ మాట విన్న వాళ్ళందరూ "శామ్ నీ గొప్ప మనసుకి మేము సెల్యూట్ చేయాల్సిందే" అంటూ అందరూ కూడా చప్పట్లు కొడుతున్నారు. ఎందుకనంటే ఈ రోజుల్లో చాలామంది చాలా రకాలుగా వేర్పాటు ఏర్పాటు చేస్తారు. కానీ సమంత అటువంటి నిర్ణయాలేం తీసుకోవటం లేదు. మరి ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.